హాయ్ అండి. 'డెవిల్ బాస్' పార్ట్ 9. ఈ స్టోరీలో మనకి ముగ్గురు క్యారెక్టర్స్ అనేది చాలా ఇంపార్టెంటు. వాళ్ళే మెయిన్ లీడు. అరవ్, రియాజ్, ఆసిమ్. ఆసిమ్ వరల్డ్ ఛాంపియన్ క్రికెటర్. అలాంటి ఆసిమ్ దేశద్రోహిగా ఎలా మారాడో తెలుసుకుందాం. ఈ ముగ్గురు క్యారెక్టర్స్ కూడా చాలా ఇంపార్టెంటు. మనకి స్టోరీ వెళ్ళే కొద్దీ ఇంకా కొత్త కొత్త క్యారెక్టర్స్ వస్తూ ఉంటాయి. మీకు స్టోరీ పరంగా ఏ డౌట్ ఉన్నా సరే నా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీకు నేను ఆ డౌట్ క్లారిఫై చేస్తాను. అది నా బాధ్యత కూడా. ఇక ఈ స్టోరీలో ఇది మిస్ అయ్యింది అన్న ఫీలింగ్ ఎక్కడా రాదు. ఎందుకంటే అన్ని రకాల ఫీలింగ్స్ ఉంటాయి ఈ స్టోరీలో. ఇక సస్పెన్స్, థ్రిల్లర్, ట్విస్ట్‌లు అన్నీ ఉంటాయి. ఇక స్టోరీలోకెళ్ళిపోదాం. అక్కడే నిలబడి ఇద్దరి మధ్య అగ్రిమెంట్ గుర్తు చేసుకుంటుంది జెస్సీ. ఇక ఢిల్లీలో నెల రోజుల క్రితం కదులుతున్న బస్సులో ఒక మెడికల్ కాలేజ్ విద్యార్థిని మానభంగం చేసిన పాకిస్తాన్‌కి సంబంధించిన రౌడీలను నిన్న రాత్రి పోలీసులు ఎన్కౌంటర్ చేస్తూ ఉంటే పారిపోయారు. వారు సిటీ నలుమూలలా ఏ దిక్కు ఉన్నా సరే కాల్చి పడేయమని సుప్రీంకోర్టు తీర్పుతో రంగంలోకి దిగాడు ఏసీపీ అరవ్ ఖాన్. మెయిన్ లీడ్ మన స్టోరీలో. ఇక మీడియాలో న్యూస్ వస్తుంటే ఆ న్యూస్‌ని లక్నోలో దాక్కున్న దొంగల ముఠ భయంగా చూస్తుంది. ఏయ్! రానివ్వరా! నా చేతిలో ఉన్న గన్‌తో పేలిస్తే పోతాడు. ఫికర్ మత్ నహీ అని అంటూ ఒక రౌడీ అన్నాడు. మటన్ బిర్యానీ తింటూ ఉన్నాడు. మిగతావారు మాత్రం బిక్కుమంటూ ఉన్నారు. పక్కా ఇన్ఫర్మేషన్‌తో ఏ సడి చప్పుడు లేకుండా అక్కడికి వచ్చి ఆ గుడారిని చూసి తన పాకెట్‌లో ఉన్న సిగరెట్ తీసి లైటర్‌తో స్టైల్‌గా కాల్చి ఒక గుక్క పీల్చుకొని వదిలేశాడు. గన్ తీసి బుల్లెట్లు లోడ్ చేస్తూ ట్రిగ్గర్ మీద ప్రెస్ చేశాడు. ఆ సౌండ్‌కు తల తిప్పి చూసిన వారికి ఎదురుగా కనిపించింది చూసి ఒక్కసారిగా అదురుకుని చచ్చారు ఆ రౌడీలు. గజగజ వణుకుతూ చూస్తూ ఉంటే కారుపై ఎగిరి కూర్చుని చెప్పండ్రా అబ్బాయిలు వాట్ డు, వాట్ నాట్ డు అని అడిగితే చీకట్లో కూడా ఎర్రగా ఉన్న ఆ చింత నిప్పుల్లాంటి కళ్ళు చూసి వణికిపోయారు. అన్నం తినేవాణ్ణి లేపకూడదు అని మా అమ్మ చెప్పేది. సో తిను అన్నాడు అరవ్. వాడు భయంగా చూస్తూ ఉంటే తినరా అని గద్దించాడు. వాడు భయంతో ఆ మటన్ బిర్యానీని తినేశాడు చేతిని కడుక్కుని. మిగతా నలుగురు కూడా అరవ్ ముందు నిలబడ్డారు భయంతో. చూడ్దో సాబ్, ప్లీజ్ చూడ్దో సాబ్ అని భయంగా దండం పెట్టారు అరవ్‌కి. రేయ్! తప్పు చేసిన వాడి కంటే కూడా దాన్ని ఎంకరేజ్ చేసిన వాళ్ళంటేనే నాకు చాలా కోపం. సో టైం వేస్ట్ చేయకుండా ఆ వెధవలు ఎక్కడున్నారో చెప్పు. నీకు 10 నిమిషాలు టైం ఇస్తాను అని చేతులు కట్టుకుని గన్ను బియర్ దగ్గర పెట్టుకుని కోపంగా చూస్తూ ఉన్నాడు. 1, 2, 8 అని కౌంట్ చేస్తూ ఉంటే భయంగా అటు ఇటు చూసి పారిపోబోతూ ఉంటే కాలిని షూట్ చేశాడు అరవ్. ఆ అని గట్టిగా అరుస్తూ అతను కింద పడిపోబోతుంటే తెములుకుని మళ్ళీ అరవలాంటి రౌడీ పోలీసుకు దొరికితే ఏం చేస్తాడో తెలుసు కనుక అయినా సరే పారిపోవాలని చూసినా వాడిది మాత్రం నడవలేని పరిస్థితి. కాలు మీద కాల్చాడు కదా అరవ్. అందుకని. అరవ్ కోసం వినడమే తప్ప చూడని వాళ్ళకు ఇప్పుడు ఏ జాలి దయ లేకుండా కాల్చడం ఇంకా భయాన్ని ఇచ్చింది. చీకట్లో అతని ముఖం సరిగ్గా కనిపించలేదు. బట్ కోపంతో వచ్చిన అతని ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఆ రౌడీల గుండెల్లో దడ పుట్టించాయి. చూడదో సార్ అని మిగతా వాళ్ళు అరవ్ కాళ్ళపై పడి దండం పెట్టారు. ఆ నలుగురు వచ్చి అరవ్ కాళ్ళ మీద పడ్డారు కానీ కారులో బుల్లెట్ దిగినవాడు మాత్రం ప్రాణభయంతో పరిగెడుతూ ఉంటే ఒక్కడుగులో అతని చేరి మెడ పట్టుకుని ముందుకు తిప్పుకుని తీసుకొచ్చి కారు ముందు పడేశాడు. మళ్ళీ కారు ఎగిరి కూర్చుని చెప్పరా అని అన్నాడు. గుడారం లాంతరు వెలుగుల్లో లైట్‌గా కనిపిస్తుంది అరవ్ ఫేసు. ఎంత ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ అయినా వినడమే తప్ప ఎప్పుడు చూసింది లేదు. అరవ్ ఎలా ఉంటాడో ఎవరికీ తెలీదు. ఇప్పుడు మసక వెలుతుల్లో అతన్ని చూస్తే గుండె దడగా ఉంది. గంట గడిచినా ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఏంట్రా చెప్పరా? నా పేషెన్సీని టెస్ట్ చేస్తున్నారా అని గద్దించాడు. లేదు సార్ మేం చెప్తే మా భయ్యా అస్సలు మమ్మల్ని ఊరుకోడు. ఎవర్రా భయ్యాగాడు అని అరవ్ అడుగుతూ ఉంటే అది సార్ అని నసుకుతున్నారు ఆ రౌడీలు. ఆసిం గడా? అవును సార్. వాడికి ఈ అమ్మాయికి రేపులో భాగం ఉందా? లేదు సార్. ఆసిం స్టిల్ బ్యాచిలర్ సార్. తను లవ్ చేసిన అమ్మాయిని తప్ప మరో అమ్మాయిని కన్నెత్తి చూడరు సార్.
ఓ అవునా! అంత బుద్ధిమంతుడా మీ ఆసిం భయ్య? అవును సార్. ఏ అమ్మాయైనా తనకు సిస్టర్‌లా ఫీలవుతాడు. వాడికి ఆసిం పురాణం ఆపి ఇంకా ఆ కొడుకు ఎక్కడున్నాడో చెప్పరా? కాశీలో ఉన్నారు సార్ అని చెప్పేశాడు. కాశీలో ఎక్కడా? అదే గంగా నది వెనుక ఒడ్డున లోయలాంటి ప్రాంతంలో అఘోరాలతో కలిసి ఉన్నారు అని చెప్పడంతో అప్పటికే తెల్లవారుతూ ఉంటే ఆ రౌడీలు అరవ్‌ని చూడకముందే వెళ్ళిపోయాడు. ఇక మనం జెస్సీ దగ్గరకొచ్చేద్దాం. హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్‌లో ఉన్న మదన్‌ని చూసి ఎలాగైనా సరే ఆమెను బ్రతికించాలని చూస్తుంది. 50,00,000 ఇస్తేనే ఆపరేషన్ అని అన్నారు వాళ్ళు. చేసేదేమీ లేక చాలా మందిని తెలిసిన వారిని అడిగింది జెస్సీ. కానీ ఎవరి నుంచి ఎలాంటి హెల్ప్ అందలేదు. ఏ దిక్కు లేక తనకు తెలిసిన వారు ముంబైలో ఉంటే వాళ్ళైనా ఇస్తారని ఆశగా వెళ్ళింది. అప్పుడే రియాజ్‌ని కలిసింది. ట్రైన్‌లో తన పక్క సీట్‌లో ఉన్న ఆవిడకు ఫిట్స్ రావడంతో ఆమెనే తన హాస్పిటల్‌లో జాయిన్ చేసింది. బ్లడ్ కూడా ఎక్కించాలని డాక్టర్ చెప్పడంతో తనది బాంబే గ్రూప్ కావడంతో ఆమెకు సెట్ కాలేదు. రేర్‌గా ఉండే బ్లడ్ గ్రూప్ కదా! ఆవిడ కోసం ఓ 2 గంటలు ఉన్న తర్వాత తన ముందుకు వచ్చాడు అర్జున్ రియాజ్. అతను సూటు, బూటు, అందం అన్నీ చూసి ఎవరో హై ప్రొఫెషనల్ పర్సన్ అనుకుని లేచి నిలబడింది. ఏంటి సార్ అని వినయంగా అడిగింది. మనీ ఇస్తాను అని ఆఫర్ ఇచ్చాడు. తను రిజెక్ట్ చేసింది. ఆ రోజంతా అక్కడ వాళ్ళను అడిగినా సరే నో యూజ్. మళ్ళీ హైదరాబాద్ వచ్చింది. క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన తను రియాజ్ కంపెనీకి ఒక జాబ్ కన్ఫర్మ్ కావడంతో ఫస్ట్ డే ఆఫీస్‌కి వచ్చిన తనకు అక్కడ రియాజ్ ఉండడం ఆశ్చర్యం వేసింది. అతను ఇదే రోజు ఇక్కడ బ్రాంచ్‌లో సీఈఓగా బాధ్యతలు తీసుకుంటున్నాడు రియాజు. ఆమె చేతిని పట్టుకుని లాగి ముందుకు తనని గట్టిగా పట్టుకుని కిస్ చేశాడు. చేతిని పట్టుకున్నప్పుడే లాగిపెట్టి కొడితే ఆమెను కిస్ చేశాడు. మరి కిస్ చేస్తే ఏం చేయాలి అని ఆవేశంగా ఇంకొకసారి కొట్టింది. జాబ్ వద్దని చెప్పి వెళ్ళిపోయింది. ఇక నెక్స్ట్ డే జెస్సీ మదర్‌కు ఇంకా సీరియస్ అవ్వడంతో ఏం చేయలేక ఉన్న సిట్యుయేషన్‌ని అగ్రీమెంట్ లెటర్ అండ్ మనీ తీసుకుని వచ్చాడు. ఐసీయూ ముందు కెనడాలో చైర్‌లో కూర్చున్న ఆమె ముందుకు మనీ ఉన్న బ్యాగ్ పెట్టి నా కండిషన్ నీకు ఓకే అయితే ఈ మనీ తీసుకుని మీ మదర్‌ని సేవ్ చేసుకో అని అన్నాడు. అక్కడ ఉన్న సిట్యుయేషన్‌ని యూజ్ చేసుకుంటూ అర్జున్. ఇక జెస్సీ ఆ పేపర్ ఓపెన్ చేసి చూసి చదివి షాక్ అయ్యింది. 2 ఇయర్స్ అగ్రీమెంట్ మ్యారేజ్. ఆ తర్వాత ఓ బేబీని కని అతన్ని వదిలేసి వెళ్ళిపోవాలి. అది చూసిన జెస్సీకి కన్నీళ్లు వచ్చాయి. తన ముందున్న పరిస్థితికి తల వంచి తన మనసులో ఉన్న ఒక రూపాన్ని ఆ క్షణం మర్చిపోయింది. అతనిపై కొత్తగా చిగురిస్తున్న ప్రేమను కూడా చంపుకుంది. ఇక అగ్రిమెంట్‌పై సైన్ చేసింది. ఇదంతా గుర్తుకు వచ్చి రాక్షసుడు, చండాసురుడు అని తిట్టుకుంది. తన దేహాన్ని తాకట్టు పెట్టుకున్నాను అని అనుకుంది మనసులో జెస్సీ. ఇక జెస్సీ అని పిలిచిన పిలుపుకు ఇక ఒక్కసారిగా అదురుకుని హాల్లోకి వెళ్ళింది. ఏవండీ పిలిచారు? లేదు అరిచాను. అక్కడే నిలబడి ఏం చేస్తున్నావు? వెళ్ళి కాఫీ తీసుకురా అని అరిచాడు. టార్చర్ చేస్తున్నాడు అని మనసులో తిట్టుకుంది జెస్సీ. అహల్య కాఫీ కప్ ఇచ్చి ఒక పొద్దు ఉంది. సో తనని ఇబ్బంది పెట్టకు. రేపు మీ కార్యం. ఈ ఒక్క నైటు తన్ని వదిలేయ్ అని ఆమె చెప్పింది. తల్లిని గుర్రుగా చూసి సరే వన్ డే ఆగితే మీరొద్దన్నా సరే తనని నా ఇష్టం వచ్చినట్లు చేసుకుంటాను అని మనసులో అనుకుంటూ కాఫీ తాగుతూ ఉంటే జెస్సీ నిలబడి ఉన్నావే కూర్చో అని ఆవిడ అంటుంటే అత్త మామల ముందు కూర్చోకూడదు అత్తయ్య గారు అని అంది. పిచ్చి పిల్ల మన మధ్య ఎలాంటి ఫార్మాలిటీస్ అవసరం లేదు. రా కూర్చో అని అంది. తన పక్కన ప్లేస్ చూపెడుతూ రియాజ్ వైపు చూసింది. సీరియస్‌గా చూస్తున్నాడు. కూర్చో అని కనుసైగ చేయటంతో వచ్చి కూర్చుంది జెస్సీ. ఆ దెయ్యం కళ్ళతో బెదిరిస్తున్నాడు అని తిట్టుకుంటుంది మనసులో తను. ఇక జ్యూస్ తెప్పించనా అని అనునయంగా కోడలు తల నిమురుతూ అడిగింది అహల్య. వద్దు అత్తయ్య గారు ఇంకా దీపం పెట్టలేదుగా అని అంది. నీకు పూజలు చేయటం అలవాటా? ఆ! శివుణ్ణి ఆరాధికులం అత్తయ్యగారు. సోమవారం వస్తే చాలు శివనామాలతో మా ఇల్లు మారుమోగుతుంది. ఈ ఇయర్ గంగా పుష్కరాలకు కాశీ వెళ్ళాలని అనుకున్నా. అనుకోకుండా మ్యారేజ్ అయింది. అయితే మరీ మంచిది. మిమ్మల్ని హనీమూన్‌కి పంపిన తర్వాత ఎక్కడైనా దైవ సన్నిధిలో ఇద్దరినీ ఓ 4 రోజుల పాటు ఉంచుతానని కలిసి కాశీ వెళ్ళండి అని అంది. మొక్కానని కూడా చెప్పింది. ఇంక జెస్సీ భయంగా రియాజ్‌ని చూస్తూ ఉంటే కప్పు పక్కన పెట్టి మామ్ నీకేమైనా పిచ్చా? అలాంటి మొక్కులేంటి? ది గ్రేట్ బిజినెస్ వుమెన్ అహల్యాదేవి గారు ఇలాంటి సిల్లీ థింగ్స్‌ను ఫాలో అవుతుందంటే షేమ్ కదా!
గయ్యమన్నాడు రియాజు. "షేం లేదు చేమా లేదు" అని కొడుకుని కసిరి, "అమ్మ జెస్సీ, పుష్కరాలు ఎప్పుడో కనుక్కో, ఇద్దరు వెళ్దురు" అని ఒకే అని తల ఊపింది. "ఇక రూంలోకి రా, నీ పని చెప్తానని" ఒక లుక్ ఇచ్చి పైకి వెళ్ళిపోయాడు రియాజు. ఏదో కాల్ కూడా వచ్చింది. ఆ నెంబర్ చూడగానే రియాజ్ పెదవులు అందంగా విచ్చుకున్నాయి. మరి ఎవరో ఏంటో వచ్చే భాగంలో చూసేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ టేక్ కేర్.